హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ మా. లవ్ యూ. న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. లవ్ యూ ఆల్. అండ్ ప్రజెంట్ హీలింగ్ సెండ్ చేస్తాను, ఒకసారి రిసీవ్ చేసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. ఎటువంటి నెగిటివ్ కానీ ఎటువంటి పాజిటివ్ కానీ ఏ ఆలోచనలు వద్దు. న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీ శ్వాస మీదనే కాన్సన్ట్రేషన్ ఉంచుతూ నేను సెండ్ చేసే హీలింగ్ని మాత్రమే వింటూ ఉండండి. బస్ ఎనర్జీస్ క్లెన్స్ అయిన తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకుంటున్నానమ్మా. ఓకేనా? రైట్. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు చూద్దాము. షఫుల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూనే ఉండాలి. ఓకేనా? ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్, వాళ్ళ ఆలోచనలు ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎంపతి, మీ గురించి ఏమి వాళ్ళు ఫీల్ అవుతున్నారో చూద్దాము, చెప్తాను. గ్రోత్, ఓకే, ఏమనుకుంటున్నారు మీ గురించి? బౌండరీస్, వెరీ గుడ్. ఇంటిమేట్ రిలేషన్షిప్స్, బాటమ్ ఎనర్జీ, ఇన్నోవేషన్, డిజైర్. ఓకే, ఇంకా వేరే ఎనర్జీస్ వస్తున్నాయి, ఇంటిమసీ ఎనర్జీస్ వస్తున్నాయి, అందువల్ల ఇంతవరకే తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే క్యాండిల్ వ్యాక్స్లో ఇంకా చూద్దాము, డీప్గా వెళ్దాము. ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే చాలా 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 మీ గురించి చాలా పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు. అంటే మీరు చాలా మీరు ఏ రిలేషన్షిప్లో అయినా, అంటే ఒక మనిషికి ఎన్నో రిలేషన్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, పిల్లలతో రిలేషను, అమ్మ నాన్నలతో రిలేషను, ఇట్లా మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ఏ రకంగా అనుకుంటున్నారంటే
అది ఏ రిలేషన్ అయినా సరే, మీతో ముడిపడిన ఏ రిలేషన్ అయినా సరే, అది చాలా స్ట్రాంగ్, డీప్, ఎంపథైజింగ్‌గా ఉంటుంది. అంటే చాలా, చాలా స్ట్రెంగ్త్, చాలా బాండ్ ఇస్తారు మీరు. అంటే వాళ్ళకి ఫుల్ ఎమోషనల్ సపోర్ట్, చాలా ప్రేమని, చాలా ఎమోషన్స్‌ని షేర్ చేస్తారు. చాలా ప్రేమగా చూసుకుంటారు అని అర్థం. సరే. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎవరిని, ఎక్కడ, ఎలా బౌండరీస్ క్రియేట్ చేసుకొని, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అవకాశం ఇవ్వాలి అవతలోళ్ళకి, ఎంతవరకు మీరు హద్దు దాటకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసు. మీకు అది సర్వైవ్ కాదు అనుకున్నప్పుడు ఆ బౌండరీస్‌ని క్రియేట్ చేసుకోవడం కూడా మీకు తెలుసు. నాట్ ఓన్లీ ఎంపథైజ్, నాట్ ఓన్లీ ఎమోషన్స్‌గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలో, ఏ రకంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలో ఆ రకంగా తెలుసు. బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ బౌండరీస్ మీకు తెలుసు. ఎవరిని ఎంతవరకు ఉండాలి, మీరు ఎంతవరకు బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉండాలి ఎవరితో అనేది మీకు తెలుసు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ గ్రోత్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు అది కెరీర్ పరంగా కావచ్చు, మీ మెంటాలిటీ, మైండ్ సెట్ పరంగా కావచ్చు, మెచ్యూరిటీ పరంగా కావచ్చు, మీ నేచర్ పరంగా కావచ్చు, మీ కెరీర్ పరంగా కావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ, మీరు చాలా గ్రోత్ సంపాదిస్తున్నారు, చాలా గ్రోత్ ఎదుగుతున్నారు అనేది ఈ పర్సన్ నోటీస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేశారు అని కూడా మీ పర్సన్‌కి తెలుసు. చాలా కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో అబ్‌స్టాకిల్స్ తర్వాత మీరు ఇక్కడి దాకా ఎదిగారు అనేది కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు ఇంకా రోజు రోజుకి స్ట్రాంగర్‌గానే తయారవుతున్నారు. ఒక వారియర్ లాగా. ఈ పర్సన్ వే ఆఫ్ థింకింగ్‌లో ప్రస్తుతం. రైట్? తర్వాత మీరు ఈ పర్సన్‌తో పాస్ట్‌లో ఇంటిమసీ లైఫ్ లీడ్ చేసుంటే, అర్థం చేసుకోండి, ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆ విషయంలో కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఈ పర్సన్. సో మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? అండ్ మీరు క్రియేటివ్ పరంగా కూడా, మేబీ క్రియేటివ్ పరంగా అంటే ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఎలా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవాలి, దానికి మీ క్రియేటివ్ మైండ్ అనేది చాలా యూటిలైజ్ చేస్తారు. చాలా ఆ ప్రాబ్లం నుంచి చాలా సానుకూలంగా బయటికి రాగలుగుతారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. కొత్త కొత్త క్రియేటివిటీ, ఇన్నోవేషన్స్ కనుగొనడం. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ లేడీస్ అయితే క్రియేటివిటీ అంటే మీకు నెంబర్ ఆఫ్ రంగాల్లో, అంటే స్టిచ్చింగ్, లేకపోతే ఒక ఇంటిని అలంకరించుకునే విషయంలో, లేకపోతే బొమ్మలు తయారు చేసే విషయంలో, లేకపోతే క్రియేటివ్గా ఇంటిని తీర్చిదిద్దుకునే విషయంలో, మీ ఆలోచనలను తీర్చిదిద్దుకునే విషయంలో, జెంట్స్ అయితే మీరు లైఫ్ని క్రియేటివ్గా మిమ్మల్ని మీరు ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, లైఫ్ని ఫ్యూచరిస్టిక్గా, ఫ్యూచర్లో ఈ టైంకి నేను దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, సో అప్పటికి నేను ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచే నేను క్రియేటివ్ మైండ్ సెట్ తోటి, చాలా దూరాలోచనతోటి ఆలోచిస్తారు. అలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలు మీకు ఉంటాయి అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. సరే, ఇప్పుడు క్యాండిల్ వ్యాక్స్ చూద్దాము ఏం చెప్తారు. ఈ పర్సన్ తలుచుకుంటూనే ఉండండి. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్రజెంట్ ఇంకా డీప్గా ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి. మేబీ మీరే ఈ పర్సన్ని అవాయిడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ. సో ఒక డ్రాప్కి గ్యాపే లేదు. ఈ పర్సన్ మాత్రం మీకు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు, బట్ మీరు రిజెక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎవరో ఆల్రెడీ యూనియన్ అయ్యున్నారు ఈ మధ్యకాలంలో.
మీ పర్సన్ మీతో రీయూనియన్ అయినారు, లేదా మీకు మెసేజ్ కాల్ చేయడమో లేకపోతే మీతోనే డైరెక్ట్గా వచ్చి కలవడమో జరిగింది. బట్ మీరు స్టార్టింగ్లో రిజెక్ట్ చేశారు. బట్ మీ హార్ట్ మెల్ట్ అయ్యేలాగా ఈ పర్సన్ బిహేవ్ చేశారు అనేది కనపడుతుంది. యూనియన్ అయితే జరిగింది. ఈ పర్సన్ తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. కొంతమంది మాత్రం వాళ్ళ బౌండరీస్ క్రియేట్ చేసుకొని దూరం జరుగుతున్నారు. బాధ ఉన్నా సరే దూరం జరుగుతున్నారు అనేది కనపడుతుంది. మేబీ ఇక్కడ చూడండి, డ్రాప్స్ స్టార్టింగ్లో ఒకలాగా పడినాయి, ఇక్కడ ఒకలాగా పడుతున్నాయి. కొంతమంది మీ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ని మీతోటి కనెక్ట్ అయ్యి ఎక్స్పాండ్ చేసుకోవాలి, మీతో రిలేషన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని మాత్రం ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ మనసు పీకులాడుతుంది, వాళ్ళ మనసు మీ వైపుకి పీకులాడుతుంది. బట్ ఇక్కడ ఇద్దరికి ఇంకా ముందు బ్యాక్ అండ్ ఫోర్త్ అనుకునే ఎనర్జీసే కనపడుతున్నాయి కొంతమంది విషయంలో మాత్రం. అది మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మీ మనసులో ఉన్న ఎవరైతే ఉద్దేశించి రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ విషయంలో. రైట్. ఓకే, ప్లీజ్ ఏంజల్స్. ఈ పర్సన్ ఎనర్జీస్ అటు పెద్ద కోపంగా అగ్రెసివ్గాను లేవు, అట్లా అని స్థిమితంగానూ లేవు. ఈ పర్సన్ ఆలోచనలు చూడండి, ఇప్పుడిప్పుడే తను ఏదైతే ఓవర్గా ఎక్స్పాండ్ చేసి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు అనేవి తగ్గుముఖం పట్టాయి, స్టేబుల్గా ఉంటున్నాయి. రైట్. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనపడుతుందమ్మా. కాకపోతే క్లోజ్డ్ ఎనర్జీస్ అయితే ఏం లేవు. ఎస్, క్లోజ్డ్ ఎనర్జీస్ లేవు. ఇక్కడ లెటర్ వి డబ్ల్యూ ఎల్ ఎన్ ఎం సెవెన్ జెడ్ 3 2 అండ్ మిథున రాశి ఎనర్జీ, కన్యా రాశి ఎనర్జీ, ఈ పర్సన్ మేబీ పాస్ట్లో మీ ఇద్దరు కాంటాక్ట్లో ఉండి దూరం జరిగే, అంటే మీకు సపరేషన్ ఇంక కొద్ది రోజుల్లోనో ఇంకొంత నెలల్లోనో సపరేషన్ పూర్తి స్థాయిలో అవ్వబోతుంది అనగా, ఈ పర్సను మీరు తన దగ్గరికి, అంటే మీరిద్దరికి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మీరు ఉన్నట్లయితే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు, లేకపోతే మీరు తనను కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరినో రిజెక్టెడ్ ఫీల్ చేశారమ్మా. పట్టించుకోకుండా, వచ్చినా కేర్ చేయకుండా, ఇంట్రెస్ట్ చూపించకుండా, అబద్ధాలు చెప్పి, సో ఎవరినో రిజెక్టెడ్ ఫీల్ చేశారు.
దానికి ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు. మళ్ళీ మీతో యూటర్న్ తీసుకుంటున్నారు ఈ పర్సన్. మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి కొంతమందైతే యూనియన్ అయ్యున్నారు. కొంతమందైతే యూటర్న్ తీసుకోవాలి. అంటే వద్దు ఇంక ఈ రిలేషన్ అయిపోయింది అనుకోని స్తబ్దుగా అయిపోయిన మీ పర్సన్ కూడా మళ్ళీ వాళ్ళ ఆలోచనల నుంచి లేదు లేదు ఇది క్లారిటీయే లేదు ఈ రిలేషన్‌లో అసలు ఏం జరిగింది? మేబీ మీరు మీ పర్సన్ గురించి నెగెటివ్‌గా ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకున్నారేమో. సో, ఈ పర్సన్ ఆహ్, రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఎక్స్‌పాండ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మా మీకు తన మీద ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికొక క్లారిటీ ఇవ్వాలి. ఇంతకాలం ఏంటంటే భయం. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్టెడ్ ఫీల్ చేశారో, లేతే మీ మీద మీకే డౌట్‌ఫుల్ ఎనర్జీస్ వచ్చేలాగా చేశారో, లేకపోతే ఆహ్, తక్కువ చేసి చూసారో, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో, ఈ పర్సన్ వల్ల తప్పేదో జరిగుంది ఇక్కడ. సో, ఈ పర్సన్ లేదు లేదు నేను వెళ్ళి తనకి ప్యాచప్ అయ్యి అసలు ఏం జరిగింది కనీసం ఒక క్లారిటీ ఇచ్చైనా సరే కంటిన్యూ అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఈ పర్సన్ కూడా టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ మనసులో వీళ్ళ మీద ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో అట్లీస్ట్ అదైనా దూరం అయితే చాలు అన్న ఫీలింగ్ కనపడుతుందన్నమాట. సో తను మిమ్మల్ని అయితే లీవ్ చేసి ఈ గిల్ట్ తోటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు లైఫ్లో. సో యూటర్న్ తీసుకొని ఉన్నారు, యూటర్న్ తీసుకోబోతున్నారు. ఇదే ఆలోచన కనపడుతుంది. ఎందుకంటే మీ నుంచి ఏ రకంగా చూసినా కూడా ఈ పర్సన్కి మేబీ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు. ఇవన్నీ కూర్చొని క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆవేశంలో కోపంలో ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎటువంటి ఏ రకంగానూ మీకు రెస్పాండ్ కాకుండా బిహేవ్ చేసి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ ఒకానొక టైంలో జస్ట్ కాల్ మెసేజ్ చేసి మీతో ప్యాచప్ చేసుకోవాలి అనుకున్నా మీరు చాలా రూడ్గా బిహేవ్ చేశారు. ఈ పర్సన్ చాలా హర్ట్ఫుల్ ఎనర్జీస్లో ఉండి మీకు సైలెంట్ అయిపోయారు అనేది కనపడుతుంది. మీరేదో రూడ్గా బిహేవ్ చేశారు, వాళ్ళకి నచ్చని పని ఏదో చేశారు, వాళ్ళకి నచ్చని విధంగా బిహేవ్ చేశారు, అంటే సింబాలిక్గా ఏదో చెప్పారు. సో వాళ్ళు సైలెంట్గా మిమ్మల్ని క్లారిటీ అడగలేదు, వాళ్ళు బాధతోనే ఉన్నారు అనేది కనపడుతుంది. సో ఇప్పటిదాకా ఇదే సరిపోయింది. సో ఇప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మీ ఇద్దరి మధ్య ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసి క్లారిటీ ఇచ్చి ఈ రిలేషన్ ప్యాచప్ అయితే అయినట్టు మీ గురించి కూడా ఒక అప్రిషియేషన్ వేలోనే ఆలోచిస్తున్నారు. నెగిటివిటీ పూర్తిగా లేదు ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో మీ మీద. పాస్ట్‌లో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ పర్సన్‌కి మీ మీద కోపం వచ్చి ఉండొచ్చు, ద్వేషం అలా బాధ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఎనర్జీస్ ఏం లేవు, స్టేబుల్గానే ఉన్నారు. సో అందువల్ల ఈ పర్సన్ మీ లైఫ్లోకి యూటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ CUS 2 1 ఇక్కడ ఎవరికో మీకో మీ పర్సన్కో, అంటే ఇక్కడ మీకో మీ పర్సన్ కానీ ఎందుకు అన్నానంటే మీ మనసులో ఏది మీ రిలేషన్ ఏది అనేది మీరు చూసుకోండి. నాకైతే ఇక్కడ 2 బేబీ గర్ల్స్ కనపడుతున్నారు, ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కనపడుతున్నారు. అది మీ పర్సన్కా మీకా మీ ఇద్దరికి కలిపే చూసుకోండి రిలేటెడ్. ఈ పర్సన్ చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీస్లో కనపడుతున్నారు. ఎస్పెషల్లీ న్యూ మూన్, ఫుల్ మూన్ అంటే అమావాస్య పౌర్ణములప్పుడు ఇంకా మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి ఈ పర్సన్కి అని చెప్పేసి కనపడుతుంది.
ఈ పర్సన్ ఇక్కడ హనీ బీ కనపడుతుంది చూడండి. హనీ బీ అంటే మీ ఇంట్లోనో లేకపోతే అంటే అది గూడా ఎట్లా అంటే 2 హనీ బీస్ కనపడుతున్నాయి జంటగా. ఇది ఇరిగిపోకుండా వస్తే ఇరిగిపోయింది. అయ్యయ్యో! ఓకే. 2 హనీ బీస్ ఇలా. సో, ఈ పర్సన్ మీ విషయంలో ఇంటిమసీ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. ఆహ్, అర్థం చేసుకోండి. రైట్. కొంతమందికి ఇక్కడ నేను 2 బేబీస్ అని చెప్పాను కదా! కొంతమందికి ముగ్గురు ఆడపిల్లలు కనపడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరికైనా బటర్‌ఫ్లైస్, పింక్ బటర్‌ఫ్లైస్ ఎక్కువ కనపడుతున్నాయా? పింక్ కానీ, రెడ్ కానీ ఈ రిలేటెడ్. మిథున రాశి ఎనర్జీ చాలా ఎక్కువ కనపడుతుంది. లెటర్ ఈ 3 1 ఎవరో ఇక్కడ సింగిల్ మదర్, ఒక బేబీ బాయ్ ఉన్న మదర్ ఎవరో ఉన్నారు. చిన్న బాబు, పెద్ద పాప. పెద్ద పాప అంటే కొంచెం బాబు కంటే ఏజ్ కొంచెం పెద్ద పాప. సింగిల్ ఉమెన్, సింగిల్ లేడీ. మేబీ వాళ్ళ లైఫ్‌లో సింగిల్ పేరెంట్ అని ఒక మాటలో చెప్తాను. సో, ఒక బాబు, పాప. బాబు చిన్న అని కనపడుతుంది ఇక్కడ. అండ్ ఎల్ ఎల్ డబ్ల్యూ 9 7 19 7 10 లెటర్ వి వై జెడ్ సో, ఈ పర్సన్ చాలా 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 ఎమోషనల్లీ ఫ్లక్చుయేటెడ్ ఎనర్జీస్‌లో ఉన్నారు. సో, చాలా ఓవర్ థింకింగ్. ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ఎలాబరేట్ చేసుకుంటూ, లాగ్ చేసుకుంటూ, అక్కడ స్టెప్ తీసుకోవడం పక్కన పెడితే, ముందు వీళ్ళు ఇమాజినరీ వరల్డ్‌లో ఎక్కువ గడుపుతున్నారు అనేది కనపడుతుంది. యాక్షనే తీసుకోలేదు. బట్ ఆలోచనలు మాత్రం చాలా ఎక్స్‌పాండెడ్‌గా ఉన్నాయి. చాలా దూరంగా ఆలోచిస్తున్నారు. చూడండి ఇందాకడ దాకా ఎట్లా ఉన్నింది. ఇప్పుడు ఫ్లేమ్ చూడండి ఎంత అగ్రెసివ్‌గా. 3 ఫ్లక్చుయేషన్స్ చెప్పాను కదా! ఇందాక ఎంత సూదింగ్‌గా ఉన్నింది. వాళ్ళ మీద వాళ్ళకే కోపము, వాళ్ళ మీద వాళ్ళకే ఒక టైప్ ఆఫ్ జాలి, ఫైరీ ఎనర్జీ, అనుకోకుండా ఫైరీ ఎనర్జీ ఎక్కువ అవ్వడము. అంటే వాళ్ళలో డిజైర్స్, కోరిక. సో, అంతలోనే ఎమోషనల్ అయిపోవడము. ఈ టైప్ ఆఫ్ టిపికల్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఇందాకే చెప్పాను కదా! 3 ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయని. ఓకే. బటర్‌ఫ్లైస్ అయితే ఇక్కడ బాగా హనీ బీస్, బటర్‌ఫ్లైస్. అండ్ మీ రిలేషన్‌కమ్మా ఒకటైతే చెప్తాను ఇక్కడ. ఏంజెల్ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. ఈ రిలేషన్ సెపరేట్ అయ్యి ఎంతకాలం అయినా మీరు మళ్ళీ కలుస్తారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతుంది. యూనియన్ అయితే క్లియర్‌గా ఉంది. ఎందుకు అనంటే నెంబర్ 5 ఎనర్జీ చేంజ్.
కొత్తగా మళ్ళీ మీ రిలేషన్ క్రియేట్ అవుతుంది. మారుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ మారుతుంది. మేబీ మీ పర్సన్‌కి కొంతమంది విషయంలోనే ఇది. మీ పర్సన్‌కి ఎవరో ఆహ్, గాసిపింగ్ చెప్పుడు మాటలు నూరిపోయడము, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. దానివల్ల కూడా ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ అయ్యున్నారు మీ విషయంలో పాస్ట్‌లో. ఈ పర్సన్ సోల్ పరితపిస్తుంది. కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనప్పుడు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు ఎమోషనల్ అయిపోతున్నారు బాగా. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అయినప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఎక్కువ ఈ దీంట్లో చిల్డ్రన్ ఇష్యూ కనపడుతుందమ్మా. చిల్డ్రన్ అది బేబీ బాయ్ నంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ మీదా, మీ పర్సన్‌దా, లేకపోతే మీకు రిలేటెడా? లేకపోతే ఇక్కడ బేబీకి సంబంధించిన ఏజా? 2 ఇయర్స్ ఏజా? లేదా 2 కిడ్సా? మీ పర్సనల్ లైఫ్‌లోనో, మీ లైఫ్‌లోనో చూసుకోండది. ఆ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో కనపడుతున్నాయి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే స్టార్టింగ్ కూడా చెప్పాను నేను. డామ్ షూర్‌గా అయితే కనపడుతుంది. కానీ ఆహ్, దగ్గర ఎనర్జీస్ లేవు. ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ. మీ లైఫ్‌లో మీరు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు, ఆహ్, మీ పర్సన్ లైఫ్‌లో మీ పర్సన్. ఎవరికి ఇండివిడ్యువల్ ఆహ్, లైఫు వాళ్ళకి లీడ్ అవుతూనే ఉంది ఇక్కడ. ఎవరు ఎవరితోనూ మీరు మీ పర్సన్‌తోనూ లబీ డబీ ఎనర్జీస్‌లో లేరు. మీ పర్సన్ థర్డ్ పార్టీది లబీ డబీ ఎనర్జీస్‌లో లేరు. ఇక్కడెక్కడ ఈ రీడింగ్ మొత్తం మీద ఎక్కడ కూడా బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ రాలా. నెగెటివ్ ఇది రాలా. ప్రస్తుతానికైతే లేదు. మేబీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు రెడ్ రోసెస్ కానీ, పింక్ రోసెస్ కానీ, లేదా ఫ్లవర్స్ ఏదైనా మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏదో మీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. స్మాల్ గిఫ్టే కావచ్చు. గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. లేదా 2 బర్డ్స్, లవ్ బర్డ్స్ లాంటివి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అట్లాంటి ఆలోచనలు కనపడుతుంది. ఇక్కడ ఎవరికో 20 ఇయర్స్ కావచ్చు. 56 ఇయర్స్, 50 ఇయర్స్ లేదా అరౌండ్ 50 ఏజ్ కావచ్చు. మీకు రిలేటెడ్ ఏదైనా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది నేను చెప్తున్నా. అండ్ ఇక్కడ 37, రైట్, 29, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఇంక ఎనర్జీస్ ఇక్కడ అందట్లేదు, ఇంకా రావట్లేదు. ఓకే, సరే.
ఇది పక్కన పెట్టేస్తాను. మీ విష్ ఏదన్నా ఉంటే ఆ క్యాండిల్ ఎండే లోపల మీరు కోరుకోండి, విష్ కోరుకోండి. మీకు మీ పర్సన్కి రిలేటెడ్ విష్ కోరుకోండి. ఓకేనా? రైట్. చూడండి, చెప్పాను కదా నేను డిజైర్. మీ పర్సన్ మీ గురించిన మెమోరీస్, మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పాను కదా. అండ్ డిజైర్ కోరుకుంటున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి కోరుకుంటున్నారు. మీతో ఇంటిమేట్ టైం గడపడానికి కోరుకుంటున్నారు. మీరు బౌండరీస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ని అలౌ చేయట్లా. సో ఈ పర్సన్ ఏ రకంగా పాసిబిలిటీ ఉంటే ఆ రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఆలోచిస్తున్నారు. అంటే మార్గం వెతుకుతున్నారు. పాస్ట్‌లో మీరు మీ పర్సన్‌ని హర్ట్ చేయడమా? మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడమా? అంటే అవాయిడ్ చేసి మీరు కష్టపడి మీ పర్సన్‌ని చూడ్డానికో, లేకపోతే కలవడానికో వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలవకుండా అవాయిడ్ చేసి అబద్ధం చెప్పడం. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కలవడానికి రావాలనుకొని వచ్చినప్పుడు మీరు ఏదో అబద్ధం చెప్పడం. ఇట్లాంటి సంథింగ్ ఈ రీడింగ్ మొత్తం మీద నాకు అది ఎక్కువ ఎనర్జీస్ ప్రామినెంట్‌గా ఫీల్ అయ్యాను నేను. సో అది ఎవరు అనేది చూసుకోండి మీరు. రైట్. ఇక్కడ మీ పర్సన్ కొద్దిగా ఈగోయిస్టిక్ అండ్ ఫూలిష్ ఎనర్జీ కనపడుతుంది. అంటే వాళ్ళకి నచ్చిందే చేయడం, వాళ్ళకి నచ్చినట్టుగానే గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోవడము, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. లెటర్స్ 4, నెంబర్ 4, 7, జే, లెటర్ జే, యూ చెప్పానా ఇందాక? సో మొత్తానికి ప్రామినెంట్గా నాకు ఇవే కనపడుతున్నాయి మీ పర్సన్ విషయంలో ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీస్. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.